హలో వెల్కమ్ టు లక్కీ మ్యాథ్స్. ఈ కోర్స్ గురించి మీకు ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను కదా. ఇంకా ఈ కోర్స్ ని ఎవరైనా కొనుగోలు చేయని వారు ఎవరైనా ఉంటే వెంటనే ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసుకొని ఈ కోర్స్ ని కొనుగోలు చేసుకోండి. ఈ కోర్స్ మీద మీకు ఏవైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి కాల్ చేసి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోండి. హాయ్ హలో వెల్కమ్ టు లక్కీ మ్యాథ్స్. ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో భాగంగా మొదటి ప్రశ్న, where is the 31st Southern Zonal Council meeting scheduled to be held under the chairmanship of Union Home Minister Amit Shah? కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం ఎక్కడ నిర్వహించనున్నారు? మీ యొక్క ఆప్షన్స్: ఏ బెంగళూరు కర్ణాటక, బి మామల్లపురం తమిళనాడు, సి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్, డి కొచ్చి కేరళ. మీ యొక్క కరెక్ట్ ఆన్సర్ ని నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ద ఆన్సర్ ఇస్ బి మామల్లపురం తమిళనాడు. కరెంట్ అఫైర్స్ లో భాగంగా రెండవ ప్రశ్న, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ లోకయుక్త ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ నూతన లోకయుక్తగా ఎవరు నియమితులయ్యారు? మీ యొక్క ఆప్షన్స్: ఏ జస్టిస్ సి ప్రవీణ్ కుమార్, బి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, సి జస్టిస్ తల్లా ప్రగడ మల్లికార్జునరావు, అండ్ డి జస్టిస్ బి శివశంకర్ రావు. మీ యొక్క కరెక్ట్ ఆన్సర్ ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ద ఆన్సర్ ఇస్ సి జస్టిస్ తల్ల ప్రగడ మల్లికార్జునరావు. కరెంట్ అఫైర్స్ లో భాగంగా మూడవ ప్రశ్న, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ హ్యాస్ ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ approved for backward classes BCs in the upcoming urban local body elections? రాబోయే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది? మీ ఆప్షన్స్: ఏ 33.33%, బి 27%, సి 50% అండ్ 34%. మీ యొక్క కరెక్ట్ ఆన్సర్ ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ద ఆన్సర్ ఇస్ ఏ 33.33%. కరెంట్ అఫైర్స్ లో భాగంగా నాలుగవ ప్రశ్న, విచ్ ఇండియన్ సిటీ ఈజ్ హోస్టింగ్ ద బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్స్ మీటింగ్? బ్రిక్స్ దేశాల యువజన మరియు క్రీడా మంత్రుల సదస్సుకు ఏ భారతీయ నగరం ఆతిథ్యం ఇస్తోంది? మీ యొక్క ఆప్షన్స్: ఏ చెన్నై, బి హైదరాబాద్, అండ్ సి న్యూఢిల్లీ, అండ్ డి విశాఖపట్నం. మీ యొక్క కరెక్ట్ ఆన్సర్ ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ద ఆన్సర్ ఇస్ డి విశాఖపట్నం. కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఐదవ ప్రశ్న, ద యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద థర్డ్ అండ్ ఫోర్త్ రైల్వే లైన్స్ బిట్వీన్ గూడూరు అండ్ గుమ్మిడిపోండి. This project spans between which two states? గూడూరు గుమ్మిడిపూండి మధ్య 3/4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు ఏ రెండు రాష్ట్రాల మధ్య విస్తరించి ఉంది? మీ యొక్క ఆప్షన్స్: ఏ ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు, బి ఆంధ్రప్రదేశ్ అండ్ ఒడిశా, సి ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక, అండ్ డి తమిళనాడు అండ్ కేరళ. మీ యొక్క కరెక్ట్ ఆన్సర్ ని నా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ద ఆన్సర్ ఇస్ ఏ ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు. కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఆరవ ప్రశ్న, అండర్ ద ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ లాస్ ఫోర్త్ అమెండ్మెంట్ బిల్ విచ్ మెథడ్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ ఫర్ ద ఎలక్షన్ ఆఫ్ మేయర్స్ అండ్ మున్సిపల్ చైర్పర్సన్స్? ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనాల 4వ సవరణ బిల్లు ప్రకారం మేయర్ మరియు మున్సిపల్ చైర్మన్ల ఎన్నికకు ఏ విధానాన్ని ఆమోదించారు? మీ యొక్క ఆప్షన్స్: ఏ ఇండైరెక్ట్ ఎలక్షన్ బై కౌన్సిలర్స్ ఆర్ కార్పొరేటర్స్, కౌన్సిలర్లు లేదా కార్పొరేటర్ల ద్వారా పరోక్ష ఎన్నిక, బి డైరెక్ట్ ఎలక్షన్ బై ద ఓటర్స్, ఓటర్ల ద్వారా ప్రత్యక్ష ఎన్నిక, సి నామినేషన్ బై ద స్టేట్ ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఎన్నికల సంఘం ద్వారా నామినేషన్, అండ్ రొటేషనల్ అపాయింట్మెంట్ బై ద క్యాబినెట్, మంత్రివర్గం ద్వారా రొటేషన్ నియామకం. మీ యొక్క కరెక్ట్ ఆన్సర్ ని నాకు
కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఆన్సర్ ఇస్ బి, డైరెక్ట్ ఎలక్షన్ బై ద ఓటర్స్. ఓటర్ల ద్వారా ప్రత్యక్ష ఎన్నిక. కరెంట్ అఫైర్స్ లో భాగంగా 7వ ప్రశ్న, హౌ మచ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వాజ్ రీసెంట్లీ అప్రూవ్డ్ బై ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫర్ 10 వర్క్స్ అండర్ ద హాంద్రీ నీవా సుజలా స్రవంతి ఫేజ్ 2. హాంద్రీ నీవా సుజలా స్రవంతి రెండో దశలో 10 పనులు నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయల పాలనామోదం ఇచ్చింది? మీ యొక్క ఆప్షన్స్: ఏ 518 crores, బి 2229 crores, సి 1323 crores అండ్ డి 9110 crores. మీ యొక్క కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఆన్సర్ ఇస్ సి 1323 crores. కరెంట్ అఫైర్స్ లో భాగంగా 8వ ప్రశ్న, which 3 countries recently signed a trilateral joint defense agreement in Mecca? ఇటీవల మక్కాలో ఏ 3 దేశాల మధ్య త్రైపాక్షిక సంయుక్త రక్షణ ఒప్పందం కుదిరింది? మీ యొక్క ఆప్షన్స్: ఏ సౌదీ అరేబియా, టర్కీ అండ్ పాకిస్తాన్, బి సౌదీ అరేబియా, యుఏఈ అండ్ ఖత్తర్, సి ఇరాన్, టర్కీ అండ్ సిరియా అండ్ డి పాకిస్తాన్, టర్కీ అండ్ అజర్బైజాన్. మీ యొక్క కరెక్ట్ ఆన్సర్ ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఆన్సర్ ఇస్ ఏ సౌదీ అరేబియా, టర్కీ అండ్ పాకిస్తాన్. కరెంట్ అఫైర్స్ లో భాగంగా 9వ ప్రశ్న, యాజ్ పర్ ద మార్కెట్ రెగ్యులేటర్ SEBI latest directive, stock brokers must allow retail investors to place closing auction session orders during which time window? మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆదేశాల ప్రకారం స్టాక్ బ్రోకర్ క్లోజింగ్ ఆప్షన్ సెషన్ ఆర్డర్లను ఏ సమయంలో స్వీకరించాలి? మీ యొక్క ఆప్షన్స్: ఏ 9 AM to 9:15 AM, బి 3 PM to 3:15 PM, సి 3:15 PM to 3:20 PM, డి 3:30 PM to 3:45 PM. మీ యొక్క కరెక్ట్ ఆన్సర్ ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఆన్సర్ ఇస్ సి 3:15 PM to 3:20 PM. కరెంట్ అఫైర్స్ లో భాగంగా 10వ ప్రశ్న, వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద అప్కమింగ్ ఆటోబయోగ్రఫీ రిటన్ బై సీనియర్ కాంగ్రెస్ లీడర్ సోనియా గాంధీ? కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాసిన స్వీయ చరిత్ర పేరు ఏమిటి? మీ యొక్క ఆప్షన్స్: ఏ జర్నీ ఆఫ్ లవ్, బి ద కరేజ్ విత్ ఇన్, సి ఇండియా మై డెస్టినీ అండ్ డి ఫుట్ ప్రింట్స్ ఆఫ్ పవర్. మీ యొక్క కరెక్ట్ ఆన్సర్ ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఆన్సర్ ఇస్ ఏ జర్నీ ఆఫ్ లవ్. కరెంట్ అఫైర్స్ లో భాగంగా 11వ ప్రశ్న, యాజ్ పర్ ద రివైజ్డ్ గైడ్ లైన్స్ ఎఫెక్టివ్ ఫ్రమ్ October 1, how many monthly cash withdrawals are allowed free of charge for State Bank of India BSBD accounts? October 1 నుంచి అమల్లోకి రానున్న నిబంధనల ప్రకారం SBI బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులకు నెలకు ఎన్ని నగదు ఉపసంహరణలు ఉచితంగా లభిస్తాయి? మీ యొక్క ఆప్షన్స్: ఏ 2, బి 3, సి 4 అండ్ డి 5. మీ యొక్క కరెక్ట్ ఆన్సర్ ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఆన్సర్ ఇస్ సి 4. కరెంట్ అఫైర్స్ లో భాగంగా 12వ ప్రశ్న, హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద రీసెంట్లీ హైలైటెడ్ బుక్ టైటిల్డ్ భారత్ రైజింగ్ ఇన్ ద మోడీ ఎరా? భారత్ రైజింగ్ ఇన్ ది మోదీ ఎరా అనే పుస్తక రచయిత ఎవరు? మీ యొక్క ఆప్షన్స్: ఏ డాక్టర్ కిలారు దిలీప్ అండ్ బి నితిన్ నబీన్ అండ్ సి పివిఎన్ మాధవ్ అండ్ డి శివప్రకాష్. మీ యొక్క కరెక్ట్ ఆన్సర్ ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఆన్సర్ ఇస్ ఏ డాక్టర్ కిలారు దిలీప్. కరెంట్ అఫైర్స్ లో భాగంగా 13వ ప్రశ్న, ఇండియా కరెంట్లీ ఇంప్లిమెంట్స్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అండ్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్స్ విత్ హౌ మెనీ కంట్రీస్? భారతదేశం ప్రస్తుతం ఎన్ని దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు మరియు సమగ్ర ఆర్థిక భాగస్వామి ఒప్పందాలు
ను అమలు చేస్తుంది? మీ యొక్క ఆప్షన్స్ ఏ 22, బి 28, సి 38 అండ్ డి 50. మీ యొక్క కరెక్ట్ ఆన్సర్ ని నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ద ఆన్సర్ ఈస్ సి 38. కరెంట్ అఫైర్స్ లో భాగంగా 14వ ప్రశ్న. ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ distributed a compensation of 200 crore rupees to 1600 displaced families belonging to which irrigation project? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల 200 కోట్ల రూపాయలు పరిహారాన్ని 1600 నిర్వాసిత కుటుంబాలకు ఏ ప్రాజెక్టు కింద అందజేసింది? మీ యొక్క ఆప్షన్స్ ఏ పోలవరం ప్రాజెక్ట్, బి వెలిగొండ ప్రాజెక్ట్, సి గాలేరు నగరి ప్రాజెక్ట్ అండ్ డి తోటపల్లి ప్రాజెక్ట్. మీ యొక్క కరెక్ట్ ఆన్సర్ ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ద ఆన్సర్ ఇస్ బి వెలిగొండ ప్రాజెక్ట్. కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఆఖరి ప్రశ్న 15వ ప్రశ్న. వరల్డ్ ఫోటోగ్రఫీ డే ఈజ్ అబ్జర్వ్డ్ యాన్యువల్లీ ఆన్ విచ్ డేట్? ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీని నిర్వహిస్తారు? మీ యొక్క ఆప్షన్స్ ఏ ఆగస్ట్ 15, బి ఆగస్ట్ 19, సి ఆగస్ట్ 20 అండ్ డి ఆగస్ట్ 29. మీ యొక్క కరెక్ట్ ఆన్సర్ ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ద ఆన్సర్ ఇస్ బి ఆగస్ట్ 19. Thank you for watching. If you like this video, please like and share to your friends and don't forget to subscribe to our Lucky Maths YouTube channel. Thank you.